భారత్ యుద్ధం అనేది మీరు కోరుకుంటే దాని రుచి ఎలా ఉంటుందో చూపిస్తామంటూ కూడా పాక్కి నిజంగా యుద్ధం రుచి చూపించింది. కవ్వింపు చర్యలని అడ్డుకున్న క్రమంలో చేసినటువంటి యుద్ధమే ఈ రకంగా ఉంటే నిజంగా భారత్ యుద్ధమే చేయాలనుకుంటే ఏ రకంగా ఉంటుందో ఊహించవచ్చు. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే మేము యుద్ధం కోరుకోవట్లేదు అని సైన్యం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో భారత్ ఈరోజు 9 గంటలకి రాత్రి 8 గంటల నుంచి ఉదయం దాకా జరిగినటువంటి పరిణామాలన్నీ దాడులు ప్రతి దాడులకు సంబంధించిన విషయాలన్నీ కూడా భారత్ విదేశాంగ శాఖ ప్రెస్ మీట్లో బ్రీఫ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్ ఏం చెప్పబోతోంది ఏం చేయబోతోంది అనేది కూడా ఇక్కడ ఉత్కంఠభరితంగా మారింది. మరోప్రక్క ఎల్ఓసి దగ్గర పాక్ కవ్వింపు చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. హెవీ ఫైరింగ్ అయితే కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా చొరబాట్లకు కూడా పాక్ సైన్యం యత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. F-16తో దాడులు చేయడానికి F-16 జెట్తో దాడులు చేయడానికి కూడా పాకిస్తాన్ ప్రయత్నించిన క్రమంలో పైలట్ కూడా భారత్ అదుపులో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. 2 JF-17 యుద్ధ విమానాలని ఇప్పటికే పాక్ కోల్పోయినట్లుగా అధికారిక ప్రకటన చేసింది. తమ సైనికులను కూడా కొంతమందిని కోల్పోయినట్లుగా పాక్ అధికారిక ప్రకటన చేసింది. ముఖ్యంగా పాక్లోని ప్రధాన నగరాలైనటువంటి ఇస్లామాబాద్ క్యాపిటల్ సిటీ, అలాగే వాణిజ్య రాజధాని అయినటువంటి కరాచీ, అలాగే పెషావర్, ఇంకా మిగతా బహవల్పూర్ ఇలాంటి ప్రాంతాలన్నీ, ముఖ్యంగా ఫేమస్ లాహోర్ లాంటి నగరాలన్నీ కూడా ఈరోజు భారత్ వదులుతున్నటువంటి మిసైల్స్ దాడుల్లో చిక్కుకుపోయి విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి. అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి హెజిటేషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. భారత్ మీద వాళ్ళ వ్యతిరేకతను చూపించట్లేదు, అక్కడున్నటువంటి ప్రభుత్వం మీద వారు వ్యతిరేకతను చూపిస్తున్నారు. నిరసనలు వెళ్ళగక్కుతున్నాయి. ఇప్పటికే అంతర్యుద్ధం, బహిర్గతమైనటువంటి బాహర్ యుద్ధం సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ ప్రెజెంట్ అంతర్యుద్ధంతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రక్కన BLA దాడులు చేస్తోంది, BLA మీద పాక్ దాడులు చేస్తోంది. మరోప్రక్క పాకిస్తాన్ పౌరులే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అది పాకిస్తాన్ అంతర్యుద్ధంతో తలకిందులుగా తపస్సు చేసి అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరోప్రక్క ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వరకు అన్నిటినీ కూడా తనని తానే రక్షించుకోలేని రక్షణ వ్యవస్థని కలిగి ఉన్నటువంటి పాకిస్తాన్ మొత్తం అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కోల్పోతూ వస్తోంది. ముఖ్యంగా వాణిజ్య నగరమైనటువంటి, వాణిజ్య రాజధానిగా పిలువబడేటువంటి కరాచీ మొత్తం కూడా ఈరోజు అగ్ని కీలల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. కరాచీ పోర్ట్ అంతా కూడా ఈరోజు అగ్ని కీలల్లో చిక్కుకుంది. INS విక్రాంత్ తన పనితనం ప్రారంభిస్తే కరాచీ నగరం, కరాచీ నౌకాశ్రయం ఎంతసేపట్లో మొత్తం అంతా కూడా బూడిదైపోతుందనేది INS విక్రాంత్ రుచి చూపించింది. కరాచీలో 20 మొత్తానికి మొత్తం నేవీకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి షిప్స్ అన్ని కూడా దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. కంటైనర్లన్నీ కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితి కనబడుతోంది. 10 TV స్క్రీన్ మీద మీరు ఇందొకటి వరకు కూడా విజువల్స్ చూశారు. మరోప్రక్క F-16 రాకెట్ని, ఏ రకంగా జెట్ని భారత్ కూల్చివేసింది అనేటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. JF-17 జెట్స్ని ఏ రకంగా కూల్చివేసింది భారత్ అనేటి విజువల్స్ని మనం చూస్తున్నాం. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది కూడా భారత్ ప్రపంచానికి తెలియజేసింది. S-400కి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి, దానికి సుదర్శన చక్రం అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఏంటి అనేది పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలకి తెలియజేసింది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరోప్రక్క అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి రూబియో పాకిస్తాన్కి క్లాస్ పీకారు. మరోప్రక్క NSAకి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఫోన్ చేసి మొత్తం విషయాన్నంతా కూడా తెలిపారు. పాకిస్తాన్కు గట్టి సమాధానం చెప్తామంటూ కూడా USAకి తెలిపినటువంటి పరిస్థితి కనబడింది. యునైటెడ్ EU కూడా మనకి మద్దతు తెలిపింది. నార్వే కూడా మద్దతు తెలిపింది. మిగతా దేశాలన్నీ కూడా మనకి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కి మద్దతు తెలుపుతున్నాయి. ఉగ్రవాదాన్ని అణిచివేసే ఉద్దేశంతో భారత్ చేస్తున్నటువంటి దాడులకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి ప్రపంచ దేశాలు. పాక్ని ఏకాకిని చేయడంలో భారత్ పూర్తిగా సక్సెస్ అయింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పాకిస్తాన్తో వస్తే గనక 4 రోజుల్లో పాకిస్తాన్ తోకముడుస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ, యుద్ధం అనే మాట ఇంకా అఫీషియల్గా ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా
4 గంటలు 5 గంటల్లోనే పాకిస్తాన్ తన తోకని ముడిచింది. మేము యుద్ధం కోరుకోవట్లేదని అధికారికంగా పాక్ ఆర్మీ ప్రకటించేటట్లు భారత ఆర్మీ చేయగలిగింది. అది భారత్ యొక్క పవర్, అది భారత్ యొక్క స్ట్రెంగ్త్, అది భారత్ చేయగలిగింది, అది భారత్ తలుచుకుంటే చేసింది. ఇది మొత్తం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే భారత్ రిస్ట్రెయిన్తో మాత్రమే దాడి చేసింది. భారత్